విశాఖ తీరం వేదికగా 30వ CII భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం ఏయూ గ్రౌండ్ వేదిక అయింది. 2 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ సదస్సుకు మాత్రం దేశవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన వ్యాపారస్తులు ప్రముఖ సంస్థలు కూడా విచ్చేయనున్నాయి. మరోవైపు చూస్తే కనుక మొదటి రోజు మాత్రం 25 సెక్షన్ల మీద చర్చ జరగనుంది. మరో ముఖ్యమంత్రి నిన్నటి నుంచే ఈ సదస్సును మాత్రం సక్సెస్ చేసి పెద్ద మొత్తంలో రాష్ట్రానికి మాత్రం పెట్టుబడులు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం ఈరోజు విశాఖవాసులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారే ఈ 30వ సదస్సు ఉంది. ఈ సదస్సుకు విచ్చేసినటువంటి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ శంకర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక 30వ సదస్సుకు ఈరోజు విశాఖ వేదిక కావడం, సుమారు 50 దేశాలకు సంబంధించిన 300 మంది పెట్టుబడిదారులు రావడం ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామం? ఇండియా సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్గా అందరూ పరిగణిస్తున్నారు. 30th CII పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 అనేది ఆంధ్రప్రదేశ్లో జరగడం అంటే అది గౌరవ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ అని ఒక నమ్మకంతోనే ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం, అలాగే లోకేష్ అన్న గారు ఎప్పుడు ముందుంటుందని ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ 16 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఒక్క నిన్నే చూస్తే పార్ట్నర్షిప్ సమ్మిట్ స్టార్ట్ అవ్వక ముందే తైవాన్ లాంటి కంట్రీస్ వాళ్ళు 3.85 lakhs కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతో కుప్పంలో కానీ ఆయా ప్రాంతాల్లో 1,30,000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రానున్న ఈ 2 రోజుల్లో ఈవేళ రేపు పెద్ద ఎత్తున పెద్ద కంపెనీలు పెద్ద మంది మొత్తంలో ఇక్కడ పాల్గొంటున్నారు. తప్పకుండా ఇది సక్సెస్ అయ్యి మరిన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి, అలాగే ఈ విశాఖపట్నంకి ముఖ్యంగా ఇదొక సన్ రైజ్ స్టేట్గా అవతరించబోతుంది. కనుక పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఆకర్షించబడుతుంది విశాఖపట్నం కూడా. దీనికి నారా లోకేష్ అన్న గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి ఏదైతే మేము యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని మాట ఇచ్చాం, ఆ దిశగా ముందుకి దూసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. విజన్ 2020తో పాటు విజన్ 47 దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో దేశంలో ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానంలో నిలపాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఇన్వెస్టర్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతారన్నట్టు ఈ సదస్సు ప్రూవ్ చేస్తుంది. తప్పకుండా దేశంలో 2వ స్థానం కాదన్నా 2047 కల్లా మంది దేశంలో మొదటి స్థానంలో ఉండడం ఖాయం. ఎందుకంటే ఆనాడు విజన్ 2020 అంటే అందరూ నవ్వారు. ఈరోజు హైటెక్ సిటీ సైబరాబాద్ ఏర్పడి ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ అయితే ఎలాగైతే ఉన్నారో బై 2047కి ఇంటికో ఎంటర్ప్రైనర్ ఉండే దిశగా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈ P4 విధానం తీసుకురావడం కానీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున 9th క్లాస్ నుండే స్టూడెంట్స్కి ఇవ్వడంలో కానీ ఇవన్నీ దాంట్లో భాగంగా తీసుకున్న చర్యలే. తప్పకుండా బై 2047కి మనం ఇండియాలోనే నెంబర్ 1 అవుతాం. మన భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది. అలాగే ఏదైతే పెట్టుబడులు తప్పకుండా ఈ రాష్ట్రానికి వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంటే చాలా నమ్మకం ఉంది. ప్రపంచ దేశాల ప్రతినిధులందరికి కూడా, ఇండస్ట్రీ సెక్టర్ అందరికి కూడా మీకు క్వాంటమ్ వ్యాలీగా దాన్ని తయారు చేస్తాం. అమరావతిని డ్రోన్ హబ్గా కర్నూలు ఏరియాని చేస్తారు. అలాగే ఇక్కడ AI హబ్గా విశాఖను తీర్చిదిద్దుతాం. తప్పకుండా గూగుల్ సెంటర్ త్వరలోనే శంకుస్థాపన కూడా అవుతాయి. నిన్న కూడా చాలా కంపెనీలకి శంకుస్థాపన లోకేష్ అన్నగారు చేయడం జరిగింది. మీరే చూస్తారు ఈ 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఎలాగుంది, ఎంత నమ్మకం ఉందనేది మీరే చూస్తారు. తప్పకుండా మనం గోల్ రీచ్ అవుతాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం గత 5 ఏళ్ళలో అంటే యూటర్న్ తీసుకున్నటువంటి ఏవైతే ఇన్వెస్టర్లు అందరూ కూడా వీళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. 16 నెలల కూటమి పాలనపై అట్రాక్ట్ కావడమే దీని ప్రధాన కారణం. నిజంగా మాకు కూడా ఆశ్చర్యచకితులం అయ్యాం.
మాకు అసెంబ్లీలో మొదటి సమావేశాల్లో సీఎం గారు మాట్లాడుతుంటే ఇవన్నీ ఎంత తొందరగా, ఎందుకంటే గత 5 సంవత్సరాల విధ్వంస పాలన తట్టుకొని ఇంత తొందరగా మళ్ళీ మనం ఎప్పుడు రాగలం, ఇంకెన్నేళ్ళు పడుతుందో సార్ చెప్పినవన్నీ అనుకున్నాం. కానీ డే బై డే ఆయన చెప్పిందే తడవగా నెక్స్ట్ డే రోజుల్లోనే కొన్ని మంత్స్ టుగెదర్లోనే అన్నీ ఇంప్లిమెంట్ అయ్యి గ్రౌండ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఆయన తాలూకా వ్యక్తిత్వం, ఆయన వర్క్ చేసే పటిమ, ఇవన్నీ ప్రపంచ దేశాలు ఎప్పుడో గుర్తించాయి. కనుక బిల్ క్లింటన్ కానీ బిల్ గేట్స్ కానీ ఎలాంటి మహామౌలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సత్యనాథల్ లాంటి సుందర్ పిచ్చయ్య లాంటి వాళ్ళందరూ కూడా ఆకర్షితులయ్యి ఇక్కడికి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం జరిగింది. తప్పకుండా కూటమి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ప్రపంచ దేశంలో ఉన్న ఇన్వెస్టర్లందరికీ ఉంది. ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. అభివృద్ధి మరియు పెట్టుబడుల రంగంలో త్వరలోనే మంచి మనం స్థానంకి వెళ్తామని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే CII 30వ భాగస్వామి సదస్సును కొద్దిసేపటి కింద ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సదస్సుకు మాత్రం 50 దేశాలకు సంబంధించినటువంటి ఇన్వెస్టర్లు మాత్రం వస్తున్నారు. 40 సెక్షన్లకు సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరగనుంది. మొదటి రోజు మాత్రం 25 సెక్షన్లకి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం నిన్నటి నుండి కూడాను విదేశాల నుండి వచ్చినటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా స్వాగతం పలికి వారితో ఇప్పటికే నెగోషియేషన్ చేశారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే MOI కుదుర్చుకోవడం కూడా జరిగింది. ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు మాత్రం ప్రపంచ యావత్తు కూడాను విశాఖ వైపు చూస్తుందనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. 30వ CII భాగస్వామి సదస్సు మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారే రోజు దగ్గరలో ఉంది. విజన్ 2020 అమలు చేసినప్పుడు నవ్విన వారంతా కూడాను ఈ 2047 దిశగా అడుగులేస్తున్నటువంటి భారతదేశం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తదనుకున్నటువంటి పెట్టుబడిదారులు మాత్రం ఆకర్షణ చేసి అభివృద్ధికి బాటలు వేసేటువంటి పరిణామాలకి ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. విశాఖపట్నం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.